వెల్కమ్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. మనం ఈ వీడియోలో తూర్పు చాళుక్య క్లాసు కొంతవరకు నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈ క్లాస్లో ఇంకొక క్లాస్ 2గా కొంతవరకు నేర్చుకుందాం. ఈ తూర్పు చాళుక్య టాపిక్ చాలా పెద్ద టాపిక్ అండి, కాబట్టి క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయవలసి వస్తుంది. ఇంకో ముఖ్య విషయం అండి, మనము ఏపీ హిస్టరీలో టోటల్ 8 టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 8 టాపిక్స్ కూడా మనం కేవలం 160 రూపీస్కి పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, వాట్సాప్ నెంబర్ చెప్తాను చూడండి, 6300 ఓకే, కేవలం 160 రూపీస్కి పే చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ మన రెండవ ఛానల్ ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ ఛానల్లో ఇండియన్ పాలిటీ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇండియన్ పాలిటీ టుమారో మీ క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్, భారత రాజ్యాంగం నుండి 5వ భాగం పార్లమెంట్లోని లోక్సభ మరియు రాజ్యసభ గురించి మనం క్లుప్తంగా పొందుపరచడం జరుగుతుంది ఆ క్లాస్లో. ఓకే, ఈ ఏపీ హిస్టరీ సంబంధించి ఈ క్లాస్లో తూర్పు చాళుక్య క్లాసు 2 కొంతవరకు చూద్దాం. ఓకే, తూర్పు చాళుక్యులు ఈ కాలం ఆధారాలు చూద్దాం. ఓకే, ఆధారాలు తూర్పు చాళుక్యుల లాంటి కొన్ని ఆధారాల్లో శాసన సంబంధించిన ఆధారాలు మరియు నాణ్యాలు సంబంధించిన ఆధారాలు ఉంటాయి. మనకు మొదటిగా శాసన సంబంధించిన ఆధారాలు చూద్దాం. ఇంకో ముఖ్య విషయం అండి, తూర్పు చాళుక్యుల టాపిక్ సంబంధించి శాసన ఆధారాల దగ్గర మనము 60 శాసనాలు చదవవలసి లేదా గుర్తు పెట్టుకోవలసి వస్తుంది. 60+ ఉంటాయి. 60 శాసనాలు ఖచ్చితంగా మినిమం గుర్తు పెట్టుకోవాల్సిందే. చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మొట్టమొదటి శాసనం నాగార్జునకొండ శాసనం. ఇక్ష్వాకుల యొక్క శాసనాలందు చాళుక్యుల యొక్క తొలి ప్రస్తావనలు కలవు. ఓకే, ఈ నాగార్జునకొండ శాసనం కూడా ఇక్ష్వాకులదని అర్థం. ఈ శాసనం ప్రకారము కడప మరియు కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి హిరణ్య రాష్ట్రం అంటారు. ఈ శాసనం హిరణ్య రాష్ట్ర పాలకుడు ఏంటి కందచిలికి రెమ్మనను ఇక్ష్వాకుల యొక్క స్థామంతుడిగా ప్రస్తావించింది. చలికి అనే పదం నుండి చాళుక్య అనే పదం ఆవిర్భవించింది మరియు చలికి రెమ్మనను చాళుక్యుడైన రెమ్మనగా భావించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏలేశ్వరం శాసనం. ఈ శాసనంను బాదామి చాళుక్యరాజు నుండి మొదటి పులకేసి వేయించారు. పులకేసి అనగా బూరీకేసి అనే అర్థం గత ఎగ్జామ్లో అడిగారు, ఇంపార్టెంట్. మొదటి పులకేసికి రణ విక్రమ, సత్యాశ్రయ, శ్రీవల్లభ, శ్రీపూర్వ వల్లభ మరియు చాళుక్య వల్లభ అనే బిరుదులు కలవు, ఇంపార్టెంట్గా చెప్పచ్చు. తొలి చాళుక్యులు చాళుక్య విషయమును పాలిస్తూ ఇక్ష్వాకులు వారి తర్వాత విష్ణుకుండిలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు. అలానే ఈ శాసనం మొదటి పులకేసికి ఉన్న రణ విక్రమ అనే బిరుదును ప్రస్తావించింది. కొన్ని పట్లలో రణ విక్రయ కానీ రణ విక్రమ అనే బిరుదును ప్రస్తావించింది. ఎవరికి? మొదటి పులకి. ఏ శాసనం? ఏలేశ్వర శాసనం. ఓకే, చాళుక్యులు హిరణ్య రాష్ట్రంలోని చాళుక్య విషయమును పాలిస్తూ కదంబులు బలహీనమవడం అవకాశంగా తీసుకొని పశ్చిమంగా విస్తరించి వారి భూభాగాలను ఆక్రమించారు. ఇందులో మొదటి పులకేసి కుమారుడు మొదటి కీర్తివర్మ కాలంలో ఈ చాళుక్య రాజ్యం బాగా విస్తరించింది. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేసి చాళుక్యులలో గొప్పవాడు. రెండవ పులకేసి హర్షవర్ధనుడు, పుష్యభూతి వంశం హర్షవర్ధుని నర్మదా నది యుద్ధం నందు ఓడించడం జరిగింది. ఇంతకుముందు చెప్పానండి పరిచయ కార్యక్రమంలో తూర్పు చాళుక్యకు సంబంధించి, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కూడా మళ్ళీ రివ్యూ చేశాను. ఈ నర్మదా నది యుద్ధంలో హర్షవర్ధను ఓడిపోయి రెండవ పులకేసి నుండి సకలోత పదాదినాథుడు లేదా సకలోత్తర పదేశ్వర బిరుదును పొందారు, ఇంపార్టెంట్. అలానే రెండవ పులకేసి హర్షవర్ధను నుండి దక్షిణాపదేశ్వర అనే బిరుదును పొందడం జరిగింది. చాళుక్య రాజ్య స్థాపకుడు మొదటి పులకేసి, ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి పులకేసి తండ్రి రణరాగుడు కాగా తన తాత జయసింహ వల్లభుడు బాదామి చాళుక్య రాజ్యాన్ని స్థాపించారు. మరియు జయసింహ వల్లభుడి తర్వాత రణరాగుడు ఈ రాజ్యపాలన చేశారు, బాదామి చాళుక్య రాజ్యపాలన చేశారు. రణరాగుడు తర్వాత మొదటి పులకేసి రాజ్యపాలన చేయడం జరిగింది. క్రీస్తు శకం 534 మరియు 544 మధ్య కాలంలో
మొదటి పులకేసి విష్ణుకుండినులు మరియు కదంబులు బలహీనమవడంతో బాదామిని ఆక్రమించి అశ్వమేధ యాగం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. ఎవరు? మొదటి పులకేసి. క్రీస్తు శకం 557లో మొదటి పులకేసి కుమారుడిగా మొదటి కీర్తివర్మ రాజ్యాధికారం పొంది 597 క్రీస్తు శకం 557 నుంచి 597 వరకు పాలించారు మొదటి కీర్తివర్మ. మొదటి కీర్తివర్మ కదంబులను జయించి రాజ్యాన్ని విస్తరించారు. అలానే మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేసి యుక్త వయసు కానందున తమ్ముడు మంగళేశుడు కూడా కాలాచురుతో యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు ఈ మంగళేశుడు. రెండవ పులకేసి అనంతపురం జిల్లాలోని యలపట్టు సింబింగే ఇంపార్టెంట్ ఇక్కడ. రెండవ పులకేసి అనంతపురం జిల్లాలోని యలపట్టు సింబిగే వద్ద మంగళేశుణ్ణి ఓడించి వధించి చాళుక్య సింహాసనం లేదా బాదామి సింహాసనాన్ని అధిష్ఠించారు రెండవ పులకేసి. ఐహోలు శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వారు రెండవ పులకేసి. ఈ శాసన రచయిత రవికీర్తి. ఇక్కడ ఇంపార్టెంట్. క్రీస్తు శకం 634 మరియు 35 మధ్యలో జైన కవి అంటే రవికీర్తి రెండవ పులకేసి యొక్క గౌరవార్థం ఈ శాసనాన్ని రచించారు. చాలా ఇంపార్టెంట్. ఐహోలు శాసన రచయితని చాలా ఎగ్జామ్లో అడిగారు. ఓకే. మరియు చారిత్రక గ్రంథాలు ఈ ఐహోల్ అంటారు లేదా ఐహోల్ అంటారండి. ఈ ఐహోల్ పట్టణాన్ని అయ్యవోలే అని లేదా ఆర్యపురం లేదా ఆర్యపుర అని ప్రస్తావించాయి. ఈ ఐహోలే పట్టణంలోని దుర్గాదేవి ఆలయం మరియు పురావస్తు మ్యూజియాలకు ఆగ్నేయ దిశగా 600 మీటర్ల దూరం ఉన్న కొండపై మేగుటి జైన ఆలయం కలదు. కన్నడ దేశం నందు ఈ మెగుటి జైన ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఈ మెగుటి జైన ఆలయం యొక్క తూర్పు గోడపై 19 లైన్ల సంస్కృత శాసనం కలదు. ఈ శాసనమే ఐహోల్ శాసనం లేదా ఐహోలే శాసనం అంటారు. 1876లో జేఎఫ్ ప్లీట్ ఈ ఐహోల్ శాసనాన్ని కనుగొని సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి అనువదించారు. గత ఎగ్జామ్లు అడిగారు. ఓకే. అయితే 1901లో కీల్హాన్ అనే సంస్కృత పండితుడు ఈ శాసనాన్ని తిరిగి సవరించడం జరిగింది. ఈ ఐహోల్ శాసనం లీలావరాహ అనే ప్రార్థనతో ప్రారంభమగును. రెండవ పులకేసి తన తూర్పు దిగ్విజయాత్రలో భాగంగా కోసల కళింగ రాజ్యాలను జయించి వేంగిపై దండెత్తడం జరిగింది. అలానే రెండవ పులకేసి కృష్ణానదికి ఉత్తరాన వేంగి మండలాలను పాలించే దుర్జయులు లేదా రణదుర్జయులను కొల్లేరు మరియు పిఠాపురం యుద్ధాలలో ఓడించారు. ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ తిమ్మయ్యనూరు లేదా తమ్మయ్యనూరు అంటారండి. తిమ్మయ్యనూరు శాసనం. ఈ శాసనాన్ని వేయించిన వారు రెండవ పులకేసి. మరియు కడప, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను చాళుక్య విషయంగా ప్రస్తావించింది ఈ తిమ్మయ్యనూరు శాసనం. ములక, అస్సక, ఆంధ్ర, మహిషక జాతులు నివసించే ప్రాంతాలకు అవే పేర్లు సిద్ధించడం జరిగాయి. అంటే అవే పేర్లతో వచ్చాయి. మొదటి పులకేసి కదంబులను విష్ణుకొండిలను బలహీనపడిన తర్వాత ఉత్తర కర్ణాటకలోని బాదామి రాజధానిగా స్వతంత్ర చాళుక్య వంశాన్ని స్థాపించారు ఈ మొదటి పులకేసి. మొదటి పులకేసి కుమారుడి మొదటి కీర్తివర్మ కాలంలో చాళుక్య రాజ్యం బాగా విస్తరించింది. మొదటి కీర్తివర్మ కుమారుడు రెండవ పులకేసి చాళుక్యులతో గొప్పవాడు. రెండవ పులకేసి హర్షవర్ధుని నర్మదా నది యుద్ధం నందు ఓడించడం జరిగింది. పైన చెప్పాం కదండి అది. రెండవ పులకేసి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలను ఆక్రమించి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మార్టూరు తామ్ర శాసనం ఇంపార్టెంట్. వేయించిన వారు రెండవ పులకేసి. ఈ మార్టూరు శాసనం రెండవ పులకేసిని సత్యాశ్రయ శ్రీ పృథ్వీవల్లభుడుగా ప్రస్తావించింది. ఇంపార్టెంట్. గత ఎగ్జామ్లో అడిగారు. రెండవ పులకేసిని సత్యాశ్రయ శ్రీ పృథ్వీవల్లభగా అని పేర్కొన్న శాసనం మార్టూరు తామ్ర శాసనం. రెండవ పులకేసి అనంతపురం జిల్లా నుండి యలపట్టు సింబింగే వద్ద మంగళేశుని ఓడించి వధించి బాదామి సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఈ మార్టూరు శాసనం రెండవ పులకేసి సమాంతరంగా కృష్ణానదికి దక్షిణాన పల్లవులు విస్తరించాలని పేర్కొన్నది. రెండవ పులకేసి తీరాంధ్రపై దండెత్తి పిష్టిపుర మరియు కునాల, దీన్ని కొల్లేరు యుద్ధం అని కూడా అంటారు. కునాలన్నా కొల్లేరు రెండు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానిలో దుర్జయులు ఓడించి వేంగి మండలాన్ని ఆక్రమించారు. కృష్ణా తీరంలోని కొల్లూరుకు చెందిన విదిసి అలుకు అనే రాజును మంగళనిలపై అధిపతిని చేశారు. మార్టూరు అగ్రహారాన్ని కర్ణాటక బ్రాహ్మణులకి దానం చేయడం జరిగింది.
కొల్లూరు మరియు మంగళ నిలయం మరియు మాటూరు ప్రాంతాలు కృష్ణానదికి దక్షిణాన ఇంచుమించుగా కర్మ రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ శాసనం వేయించిన వారు రెండవ పులకేసి. క్రీస్తు శకం 612 నాటికి పట్టాభిషేకం జరిగి 3 సంవత్సరాలు జరిగినట్టు ఈ శాసనం పేర్కొంటుంది. కావున 609 ఏడులో రెండో పులకేసికి పట్టాభిషేకం జరిగి ఉండాలి. రెండో పులకేసి దక్షిణాపథం అంటాం కదా, ఆధిపత్యం సాధించే క్రమంలో దిగ్విజయ యాత్రలు సాగించారు. రెండవ పులకేసి కదంబ, గాంగ, ఆయప, మౌర్య, లాటా మరియు మాల్వా దుర్జయులను జయించి వారి భూభాగాలను ఆక్రమించారు. ఈ రెండవ పులకేసి. దీంతో మహారాష్ట్ర మరియు కర్ణాటక భూభాగాలు ఇతడి వశం అయ్యాయి. అనంతరం తీరాంధ్రపై దృష్టి పెట్టి వేంగి రాజ్య స్థాపనకు కారణమయ్యారు ఈ రెండవ పులకేసి. ఈ క్లాస్ను ఇంతటితో స్టాప్ చేస్తున్నా అండి. తూర్పు చాళుక్యుల టాపిక్ చాలా పెద్దది. మనము శాసనాలు కాబట్టి క్లాసు ఇవాళ కొంతవరకు చెప్పాను. దగ్గర 60 శాసనాలు మనం అధ్యయనం చేయాలి. 60+ అన్నీ ఇంపార్టెంట్ అండి. ప్రతిదీ కూడా గత ఎగ్జామ్లో అడిగినవే. కాబట్టి ఈ క్లాస్ను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. చెప్పాను కదండి, మన ఏపీ హిస్టరీకి సంబంధించి చారిత్రక పూర్వయుగం నుంచి ప్రాచీన పల్లవులకు టోటల్ 8 టాపిక్స్. 8 టాపిక్స్ మీకు 160 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాట్సాప్ నెంబర్ చెప్తాను చూడండి మరోసారి, 6300498822. ఓకే, వాట్సాప్ నెంబర్ అయితే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.